చూస్తుంది నిజమేనా? గణపతి మాస్టర్ కాదని తెలిస్తే అక్కకి గుండె ఆగిపోతుందనుకున్నానే. అదేం జరగలేదు. అందరితో గొడవ పడుతుందనుకున్నాను. కానీ కూల్గా టీలు కాఫీలు తీసుకుని వచ్చి మరీ ఇస్తుంది. గణపతి కూడా ఏం జరగనట్టు ఉన్నాడేంటి? ఏంటి నిధి, ఏదో టెన్షన్గా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు. నేనొకటి జరుగుతుందనుకున్నాను, అది జరగలేదు. ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తున్నాను. అసలు నువ్వేమనుకున్నావు? ఏం జరగలేదు? అదో పెద్ద కథలే. నీకు టైం వచ్చినప్పుడు చెప్తాను. నిధి, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పక్కకొస్తావా? ఏంటక్క? నిజంగా నీకొక రకంగా నేను థ్యాంక్స్ చెప్పాలి నిధి. మీ బావగారి గురించి నీకు తెలిసిన నిజం పొరపాటును కూడా ఎవరికి చెప్పకు ప్లీజ్ నిధి. ముఖ్యంగా అత్తయ్య గారికి. మీ బావగారు అలా అబద్ధం చెప్పడానికి ఒక కారణం ఉంది. ఏంటక్క అది? అది మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. ఆ మోసం కూడా మా అమ్మని బతికించుకోవడం కోసమే చేస్తున్నాను. నన్ను నమ్ము విద్య. అత్తయ్య గారిని బ్రతికించుకోవడం కోసం అబద్ధం చెప్పారు, కానీ నన్ను మోసం చేయాలని కాదు. అవునా అక్క? అవును చెల్లి. నాన్నగారికి కూడా చెప్పకు. నాన్నకు కూడా ఆరోగ్యం బాలేదు కదా. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. నిజమే అక్క. నిధి, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఎవరికి చెప్పకు, సరేనా? ఏంటక్క అలా అంటావు? నేను అలా చెప్పేదాన్ని అయితే నాకు నిజం తెలిసిన మరుక్షణమే అందరికీ చెప్పేదాన్ని కదా. కానీ ఎవ్వరికీ చెప్పలేదు అంటే మీ అందరి గురించి ఆలోచించే కదా. నిజమే చెల్లి, అందుకే అన్నాను నీకు థ్యాంక్స్ చెప్పాలని. ఇట్స్ ఓకే అక్క. సరే, బావగారికి స్కూల్ టైం అవుతుంది, క్యారేజ్ కట్టాలి. అలాగే అక్క, వెళ్ళు. హలో నిధి. వదినా, ఏం చేస్తున్నావు? నీ ఫోన్ ఎప్పుడొస్తుందా అని గార్డెన్ వాక్ చేస్తూ ఎదురు చూస్తున్నాను. చెప్పు, ఏంటక్కడ విశేషాలు? ఇప్పుడే విద్య నా దగ్గరికి వచ్చింది. బాధతో కుమిలిపోతుందా? అందరితో గొడవ పెట్టుకోబోతుందా? ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మనం అనుకున్నట్టే విద్యక్క తనకి తెలిసిన నిజాన్ని ఎవ్వరికీ చెప్పటం లేదు. పైగా ఇప్పుడు నా దగ్గరికొచ్చి చేతులు పట్టుకుని కాళ్ళనుకో ఎవ్వరికీ చెప్పొద్దని బతిమాలుతుంది. హో, అనుకున్న దారిలోనే విద్యుంది. గుండె నిండా బాధని పెట్టుకొని పైకి మామూలుగా నటిస్తుందన్నమాట. విద్య అలా నరకం అనుభవిస్తుంటే నాకు సంతోషంతో నవ్వాగటం లేదనుకో. విద్యని ఇంత డల్గా, దీనంగా నేనిప్పటి వరకు ఎప్పుడూ చూడలేదనుకో. గుడ్ గుడ్, పడాలి, ఇంకా ఇంకా బాధపడాలి. పార్వతమ్మకి ఎక్కడ తెలుస్తుందోనని అనుక్షణం చేస్తూ బతకాలి. ఆ టెన్షన్తో ఆలోచిస్తూ నరాలెక్కడ చిట్లిపోతాయా అనిపించాలి. చివరికి ఇలాంటి జీవితం ఎందుకు అనిపించాలి. అవును, నెక్స్ట్ ప్లాన్ ఏంటోదినా? ఇంటిల్లిపాది రేపొద్దున్న కట్టుబట్టలతో రోడ్డు మీద పడబోతున్నారు. నేనేమైనా చేయాలవుతున్నా? అసలు ప్లాన్ ఏంటి? సూపర్ వదినా.
ఇంకా సేపట్లో ఈ ఇంట్లో వాళ్ళ బతుకులు రోడ్డు పాలవుతున్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. సరే వదినా, ఉంటాను. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే నిధి, బాయ్. అల్లుడు, అల్లుడు, రాత్రి నిన్ను కలిసి ఏం జరిగిందో అడుగుదాం అనుకున్నాను రా, కానీ కుదరలేదు. నేనేమైంది? మావయ్య, అది ప్రేమని కురిపిస్తూ నటిస్తూ మీరు మాస్టారు అని నన్ను భలే మోసం చేశారు. కానీ మీరు చేసిన మోసాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. ఆ మోసం కూడా మా అమ్మని బతికించుకోవడం కోసమే చేస్తున్నాను. నన్ను నమ్ము విద్య. మా అమ్మకి మాత్రం నేను మాస్టర్ని కాదనే నిజాన్ని చెప్పకు విద్య. అమ్మయ్యా, అయితే మొత్తానికి విద్య అర్థం చేసేసుకుందనమాట. అవును మావయ్య, కానీ ఈ నిజం అమ్మకి తెలిసిపోతుందేమోనని చాలా భయంగా ఉంది. ఇంకెన్ని రోజులురా, నువ్వు బీడీ పరీక్షలు పాస్ అయ్యే వరకే. టెన్షన్ పడకు, అంతా మంచి జరుగుతుంది, సరేనా? అదే నమ్మకంతో ఉన్నాను మావయ్య. అంతా బాగుంటుంది. ఏంటే అలా చూస్తున్నావు? నా మొహం ఏమన్నా తేడాగా ఉందా? నువ్వే తేడాగా అన్నయ్య. కొత్తగా కనిపించేదేముంది? బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నిన్ను ఏ చెట్టు కింద కూర్చోపెడితే నీకు జ్ఞానోదయం అవుతుందా అని ఆలోచిస్తున్నా. ఇందు ఏటే, నువ్వు కూడా జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ చూసేస్తున్నావా ఏటి? తెగ పర్ఫార్మింగ్ చేసేస్తున్నావు. అవునవును మావయ్య, జ్ఞానోదయం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. మరే పొద్దున్నే మొదలు పెట్టారా? విద్య, క్యారెట్స్ తీసుకురా. తెస్తున్నానండి. గణపతి ఆగు. ఏంట్రా కొత్తగా జేబుకి గణపతి మాస్టారు అని బ్యాడ్జ్ పెట్టుకోకుండా వెళ్తున్నావు? అమ్మా, అది అది అమ్మా విద్య, నువ్వు కూడా మర్చిపోయావా? ఏదో పనిలో పడి మర్చిపోయి ఉంటుందిలే అత్తయ్య. అంతే కదక్కా? నిధి అంతేనమ్మా. తినే అన్నమైనా మర్చిపోవచ్చు కానీ నలుగురిలో గౌరవం ఇచ్చేదాన్ని, తలెత్తుకు తిరిగేలా చేసేదాన్ని ఎలా మర్చిపోతారా?
బ్యాడ్జ్ ఎక్కడ పెట్టావు? ఎక్కడో పడిపోయిందమ్మా. నీకసలు భయం లేకుండా పోతుంది. ఉండు, ఇంకోటి తీసుకొస్తాను. అమ్మ విద్య, రా. పెట్టమ్మా. పెట్టమ్మా. గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. నీ మాటే ఇక వినబడదంటే మరి నా గుండెకు చప్పుడు లేదే. ఈ జన్మకు కావలసిన మాటలు అన్నిటినీ మాట్లాడేశాననుకున్నావా? ఒక మాటైనా చెప్పక ఇకపై నీ మాటలని మౌనంలో కలిపేస్తావా? గలగలని మాటల కంటే నాకేది ఇంకెక్కువ కాదే. నాకేది ఇంకెక్కువ కాదే. అవునక్క, అలాగే ఉన్నావు. అదేం లేదత్తయ్య, బానే ఉన్నాను. సరే, వెళ్ళి గణపతికి ఎదుర్రా. గణపతి, వెళ్ళరా. పాపం విద్య మనసు నిండా బాధను నింపుకుని గుండెని రాయించేసుకుని నిలబడింది. ఇంటి ముందు ఇలా చూస్తున్న ప్రతిసారి
అత్తయ్య మీరు మాస్టర్ అని ఫీల్ అవుతున్న ప్రతిసారి మనం అత్తయ్య గారిని మోసం చేస్తున్నామనిపిస్తుంది. మొన్నటిదాకా మీరు బాబాయ్, ఇప్పుడు నేను. ఏదో ఒకరోజు అత్తయ్యకి నిజం తెలిస్తే నువ్వు కూడా నన్ను మోసం చేసావా విద్య అంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదండి. మా అమ్మకు నిజం తెలిస్తే అలా నన్ను ప్రశ్న అడిగేదాకా కూడా బతికుండదు విద్య. అమ్మకు నిజం తెలియని రోజులే మా అమ్మ బతుకుంటుంది, నా కళ్ళ ముందు ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నేను ఒక్కటే ఆలోచిస్తున్నాను, అబద్ధం చెప్పైనా సరే అమ్మని బతికించుకోవాలని. నిజం తెలిసిన 2 రోజులకే నీకు ఇలా ఉంటే ఇన్ని రోజుల నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను నాకు తెలుసు విద్య. బాధపడకండి, మనం ఒక్క నెల రోజులు అత్తయ్య గారికి తెలియకుండా జాగ్రత్తగా ఉంటే చాలు. త్వరలో వచ్చే బీఈడీ ఎగ్జామ్స్ మీరు బాగా రాయండి. ఈసారి ఖచ్చితంగా పాస్ అవ్వండి. ఆ తర్వాత అత్తయ్య గారికి నిజం తెలిసినా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుంది. ఏంట్రా మొగుడు పెళ్ళాలిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? దేని గురించి? అమ్మా, భార్యాభర్తలన్నాక కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అలా అడగకూడదు. అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. సరే నువ్వు త్వరగా వెళ్ళు, క్లాస్ చెప్పడానికి టైం అవుతోంది కదా. అవునమ్మా, వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. ఆ ఇంట్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. ఎలాగైనా వాళ్ళని ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. ఆ ఇంటికి మాకు ఏం సంబంధం? అదేంటి, ఆ ఇంట్లో మీకు వాటా ఉంది కదా. అదొకప్పుడు అప్పుడు వాళ్ళ ఇంటి మీద పడినప్పుడు మా నాన్నకి ఏ సంబంధం లేదని బయటకు వచ్చేసాడు. అప్పుడు మీ నాన్న వద్దన్నాడు, ఇప్పుడు నువ్వు కావాలంటావు. ఇప్పుడు నాది అంటే ఎలా కుదురుతుందక్క? ఆ రోజు మీ నాన్న చెప్పింది మాట మాత్రమే, ఆస్తి అక్కర్లేదు అని కాగితం రాసివ్వలేదు కదా. నిజమే. అందుకే చెప్తున్నాను, ఆ ఇంట్లో నీ వాటా నీకు కావాలంటే కోర్టు నుంచి నోటీసులు ఇచ్చావనుకో, నీ వాటా నీకొస్తుంది. వాళ్ళు మా నాన్నే వద్దన్నాడు అంటే? కోర్టుకి కావాల్సింది మాటలు కాదు, సాక్ష్యాలు. ఇప్పటికీ ఆ ఇంట్లో నీకు వాటా ఉన్నట్టు పత్రంలో ఉంది కదా, అదొక్కటి చాలు. అంత తెలివైన మా నాన్నకి ఆ విషయం తెలిసినా గానీ ఈ ఐడియా ఎందుకు రాలేదు? మీ నాన్నకి రాకపోయినా నాకొచ్చింది కదా. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది చెయ్యి చాలు. సరే, అలాగే చేస్తాను. ఏంటి అలాగే చేస్తానని మౌనంగా అంటున్నావు? నీకు జరిగిన అవమానానికి ఇది నీకు మంచి అవకాశం. నీకు జరిగిన అవమానానికి నీకు బాధగా ఉందో లేదో గాని నాకు చాలా బాధగా ఉంది. అరే, ముందు విద్యని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అంతా అయ్యింది అనుకుంటే ఆ విద్య నాకు మాస్టారే కావాలని వాణ్ణి చేసుకుంది. సరే, చిన్న కూతురు నిధినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ మాట మీదైనా నిలబడ్డాడా? అది కూడా లేదు. నిన్ను నీ ఆస్తిని చూసి ఏ అమ్మాయైనా నిన్ను పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ ఇంట్లో ఒకరికిద్దరూ నిన్ను కాదని అవమానించారు. అలాంటి వాళ్ల మీద పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. సరిగ్గా వాడుకుంటే ఆస్తి వస్తుంది, నీ పగ తీరుతుంది. ఇంతకాలం నాకు ఈ ఆలోచన రాలేదు.
ఇప్పుడు ఆలోచన వచ్చింది, అవకాశం వచ్చింది. వాళ్ళని వదిలిపెట్టను. అలా అని నువ్వు వాళ్ళని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లు ఖాళీ చేయించి వీధిన పడేస్తే చాలు. కళ్ళ ముందు నిన్ను అవమానించిన వాళ్ళు కష్టపడుతుంటే అది చాలు కదా. వెంటనే నోటీసులు ఇప్పిస్తాను, ఆ ఇల్లు ఖాళీ చేయిచ్చేస్తాను.